ఒక విచిత్రమైన లేఖ కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు గారు రాశారు. ఇంటింటికి పెన్షన్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా 33 మంది పెన్షన్దారులు చనిపోయారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి. అధికార వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇది ఆయన కోరినటువంటిది. అంటే దీన్ని బట్టి ఉల్టా చోర్ కొత్వాలంకే డాంటే సామెత ఉంది కదా, వాలంటీర్ వ్యవస్థ వద్దని చెప్పింది వీళ్ళే. అలాగే ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయాలని అడిగింది వీళ్ళే. ప్రత్యామ్నాయం ఏంటి? ఎన్నికల సంఘమే చెప్పింది, బయటికి రాలేని వాళ్ళకి ఇంటి దగ్గరికి వెళ్ళామని. ఇప్పుడు ఎవడు బయటికి రాలేని వాళ్ళు చనిపోలా, బయటకు వచ్చి రాగలిగినటువంటి వాళ్ళే, కానీ వచ్చాక బయట ఎండకి చనిపోయేది. అప్పుడు వాళ్ళ తప్పు ఎట్లా అవుతుంది? నెంబర్ వన్. నెంబర్ 2 వచ్చేటప్పటికి అసలు వాలంటీర్ల వ్యవస్థ నేను వచ్చాక కూడా వాలంటీర్ల వ్యవస్థ తీసుకొస్తానని చెప్తూ ఇప్పుడు వాలంటీర్ ఇవ్వడానికి తప్పు పట్టడం అనేటువంటిది ఏ కోణంలో నుంచి కరెక్టు? ఈ మాట అనగానే జగన్ సూట్ కేసులు తెచ్చిచ్చేస్తాడు. బట్ నాకు అర్థం కానిది ఏంటంటే, ఎప్పటికీ మనం నిజాయితీగా మాట్లాడుకోలేమా? నిర్భయంగా మాట్లాడుకోలేమా? వాలంటీర్ వ్యవస్థ మీద విషం ఎన్నాళ్ళ నుంచి చిమ్ముతున్నాం? 4 ఏళ్ల నుంచి. అది బాగాలేదు, రేపు మేము వస్తే మంచి వాలంటీర్లను పెడతామనినా? అప్పుడు ఇంకా వాలంటీర్ వ్యవస్థ ఎందుకు తప్పు? మంచి వాలంటీర్ చెడ్డ వాలంటీర్ ఏంటి? ఇంకా అప్పుడు ఎవరు ప్రభుత్వ అధికారులు ఉంటే వాళ్ళ మనుషులు, రేపు పొద్దున్న చంద్రబాబు మనుషులు ఉంటే చంద్రబాబు మనుషులు అవుతారు. అప్పుడు వాళ్ళు రాళ్ళ సొంతోళ్ళని పెట్టుకున్నట్టే కదా. ఇంకేంటి? ఇక్కడ పాయింట్ ఏంటంటే, జనం చచ్చిపోయే పరిస్థితికి విపక్షాలు చేసినటువంటి ఒక పెద్ద యత్నాన్ని ఇప్పుడు దాని మీదకి తోసి దాన్ని అడ్డుపెట్టి చీఫ్ సెక్రటరీని బదిలీ చేయించేటటువంటి ప్రయత్నం చంద్రబాబు గారు చేస్తున్నారు. సక్సెస్ అవుతుందో లేదో చూద్దాం.